హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి గులాబీ మొక్కలైతే ఈ చెట్టుకైతే ఎన్ని నచ్చినాయో. ఇంకా మొగ్గలు గూడా ఉన్నాయి. ఇంకా 3 మొగ్గలే ఉన్నాయన్నమాట. చూడండి ఆరో ఏమో ఇక్కడ 2 ఉన్నాయి కదా! లాస్ట్ ఇక్కడ కింద కొమ్మ ఒకటి ఇక్కడ పువ్వయితే కట్ చేశానన్నమాట. చూడండి ఇక్కడ పువ్వు గూడా ఇంతకు ముందే కట్ చేశాను. అయితే మట్టి చూడండి ఎలా ఉందో. ఒక్కొక్కసారి మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా దానికి మట్టి కూడా మంచిగా ఉండాలి. మనం ఇచ్చేస్తాము ఎరువులు చాలా ఇస్తాము, కానీ మట్టి మటికి ఇలా ఉండాలండి. చూడండి అసలకి పట్టుకుంటే ఇలా పట్టుకుంటుంటే అసలు చేతికి అంటుకోకుండా ఇలా జారిపోతుందనమాట అనిపించింది. ఎక్కువ నాకు చాలా గులాబీ మొక్కలు ఉన్నాయి. అయితే ఇంత ఇలా మట్టి పట్టుకుంటే మటుకి అవి ఇలా లేదనమాట. ఇందులో ఏంటంటే ఎప్పుడో కిచెన్ వేస్ట్ అన్నది ఈ మొక్క పెట్టకముందు వేసుకుంటూ వచ్చేదాన్నండి. అలా వేసేసి నేనేం చేశానంటే వదిలేసా. నేను నిజం చెప్పాలంటే ఈ మట్టి ఒక సంవత్సరం ఈ కుండీ పక్కన పెట్టేశాను. అలా మట్టి వేసుకుంటూ వచ్చి కిచెన్ వేస్ట్ వేసుకుంటూ వచ్చేసి పెట్టేశాను. అయితే బియ్యం కడిగిన నీళ్ళు పోసానండి. బియ్యం నీళ్ళు కడిగిన నీళ్ళే ఎక్కువ పోసా దీంట్లో. అందుకో ఏమో ఇది చూడండి అసలు నాకు అదే అనిపించింది. మట్టి అంటే ఇలా ఉండాలేమో. ఆల్రెడీ నేను వాటర్ కూడా మొక్కలకన్నిటికి వాటర్ ఇచ్చాను. వాటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేత్తో తీసుకొని ఇలా పట్టుకుంటే మటుకి ఇలా మంచిగా ఇలా అయితే చేతికి అంటుకోకుండా ఇట్లా అయితే పడిపోతుందనమాట. ఇందులో ఈ విధంగా అయితే చూడండి ఇక్కడైతే మంచిగా అయితే అసలుకి ఇలా పెట్టి తీస్తుంటే ఇలా ఉందన్నమాట. అసలుకి ఇలా పట్టుకుని ఇలా నలిపినా కూడా అది జారిపోతుంది. ఎంత మంచిగా అనిపించిందో నాకు. నేను అసలుకి ఈ కుండీలో మట్టి ఇలా ఉందని కూడా తెలీదు. అయితే నేను దీనికి అరటికాయ తొక్కులను ఇంకా ఎక్కువగా అరటికాయ తొక్కులు ఎండబెట్టేసి దాన్ని మిక్సీకి వేసేసి ఇచ్చేస్తానమాట. అయితే ఇసుక మట్టికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మట్టి ఈ విధంగా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.